ఓం 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 స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చోండి. చేతులను భుజమును లూజ్గా ఉంచుకోండి. కన్నులను అలవోకగా మూసి ఉంచాలి. పెదవులపై చిరునవ్వు మరువరాదు. ఇంకొంచెం. సమ్ మోర్ స్మైల్. 3 సార్లు లోతుగా గాలిని తీసి విడుస్తాం. 1 2 3. I look at myself. ఆ వాక్యాన్ని బాగా ఆకళింపు చేసుకోవాలి. దానిలో ఏముంది? వాక్యమే కదా. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ అని త్రోసిపుచ్చవద్దు. రోజు నన్ను నేను చూసుకుంటున్నానుగా అద్దంలో. అంటే నేను దేహం అనే భ్రమ చెంది భావించి అజ్ఞానంతో చూసుకోవడం అది కాదు. ఇది. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్. నేను నన్ను చూస్తున్నాను. నేను నాకేసి నన్ను చూస్తున్నాను. ధ్యానంలో చూడడం అంటే తెలియటమే, వేరే చూడడం ఉండదు. కళ్ళు మూసుకొని కూడా చూడవచ్చు. కళ్ళు తెరుచుకొని చూస్తున్నాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా చూడవచ్చును. నా యందు 2 దృష్టులు గలవు. అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు రాబోయే 3 నిమిషాలు ఇదే స్థిర సుఖమాసనంలో ఉంటూ మనసు ఖాళీగా పెట్టుకొని ఏ ఆలోచనలు లేకుండా శరీరం శిలాప్రతిమ వలె నుంచి అహమస్మి, 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 అహమస్మి అనే ధ్యానంలో ఉంటాం.
అహమస్మి, 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 అహమస్మి. నన్ను నేను చూచుకుంటున్నాను. నాయందు రెండు దృష్టులు గలవు. ఒకటి, కళ్ళు తెరిచి కళ్ళతో చూచేటటువంటి దృష్టి. అది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లుప్తమైపోతుంది. కనురెప్పలు మూస్తే పోతుంది, చూస్తూ ఉంటే ఉంటుంది. కాబట్టి ఆ దృష్టి అనిత్య దృష్టి. కళ్ళతో నేను చూచే చూపు అనిత్యము, అనగా వచ్చిపోయేది. ఇప్పుడు ఒక దానిని చూస్తాను, నెక్స్ట్ క్షణంలో ఇంకొక దాని వైపు చూస్తూ ఉంటాను. మారిపోతుంది. అయితే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మనసును వాడితే, మనసును ప్రవేశపెడితే, అది గత స్మృతియో లేక భవిష్యత్ ఆలోచనను లేక మీ పరిసరాలను చూస్తూ ఉంటుంది. అది కూడా కళ్ళు మూసుకున్నా కూడా అనిత్య దృష్టియే. అనిత్య దృష్టి లేక బాహ్య దృష్టి. అనిత్య దృష్టి లక్షణం ఏమిటి? పరిగెడుతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అనిత్య దృష్టిలో చూచేవాడు, చూడబడేది అనే విభాగం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. చూచేవాడు జ్ఞాత, చూడబడేది జ్ఞేయము, వస్తువు. ఇన్ సమరీ, అనిత్య దృష్టి, బాహ్య దృష్టి కనులు మూసుకున్నా కూడా అనిత్య దృష్టిలో ఉండవచ్చు. అలా ఉండడాన్ని బాహ్య దృష్టి అంటారు. అది మారిపోతూ ఉంటుంది. అనిత్యము జ్ఞాత జ్ఞేయ విభాగము ఉండును. అక్కడ ఏదైనా తెలిస్తే దానిని సవిశేష జ్ఞానము, వస్తు జ్ఞానము, వృత్తి జ్ఞానము, పరిచ్ఛిన్న జ్ఞానము అంటారు. అహమస్మి, 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 అహమస్మి. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి దృష్టి ఏమిటి? కళ్ళు మూసుకున్నాం, మనసు లేదు, బాహ్య విషయాలు లేవు, ఆలోచనలు లేవు, గతము లేదు, సంకల్పం లేదు, నన్ను నేను చూస్తున్నాను. ఈ చూపు చాలా విలక్షణమైనది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. దీనినే నిత్య దృష్టి అంటారు. అనిత్య దృష్టి అంటే జీవదృష్టి, నిత్య దృష్టి అంటే ఆత్మదృష్టి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ నిత్య దృష్టియే, ఆత్మదృష్టియే శివుని గారి మూడవ కన్ను. ఈ నిత్య దృష్టిలో మనసు లేదు, సంకల్పాలు లేవు, మనసును ప్రవేశపెట్టలేదు. మనసు చూపు అనే సంబంధం లేదు. కళ్ళు మూసుకొని నన్ను నేను చూస్తున్నాను. అనిత్య దృష్టిలో మార్పు, అనిత్యత్వము, జ్ఞాతృజ్ఞేయ విభాగము ఉంటాయి. ద సెన్స్ ఆఫ్ నోయర్
అండ్ ద నోన్. సాధనలు కళ్ళు మూసుకొని నన్ను నేను చూచే సందర్భంలో సెంటర్ అంటే తెలుసుకునేవాడు, జ్ఞాత అంటూ ఎవడు ఉండడు. అంటే జ్ఞాతృ జ్ఞేయ విభాగము లేదు. జ్ఞాతృ అంటే జ్ఞాత లేడు, జ్ఞేయ అంటే చూసే తెలుసుకునే వస్తువు లేదు. కనుక ఉన్నది జ్ఞానమే. ఈ దృష్టిలో సెంటర్ లేదు. సెంటర్ లేకపోతే పెరిఫెరీ కూడా ఉండదు. సెంటర్ ఉంటేనే కదా సర్కిల్, సర్కిల్ ఉంటేనే కదా పరిధి, పెరిఫెరీ. అసలు సెంటరే లేదంటున్నాగా. సెంటరే లేని స్థితిలో పరిధి ఏముంటుంది, హద్దు ఏముంటుంది, లిమిట్ ఏముంటుంది, పరిచ్ఛిన్నత ఎక్కడుంది? అనిత్య దృష్టి యందు అనే ఈ మిథ్యా నేను అనుకున్నప్పుడు శరీరాలు, ఇంద్రియాలు, మనసు, బిఎంఐ అనే సంజ్ఞలు మనకుంటాయి. అప్పుడు నేను, మిథ్యా నేను అనే జ్ఞాత సెంటర్ ఉంటుంది. అందువలన దానికి పరిమితి ఉంటుంది. ఒక్కొక్కరి అనుభవాలను బట్టి చిన్న సర్కిలో, పెద్ద సర్కిలో, కానీ ఖచ్చితంగా పరిమితి ఉండి తీరుతుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సో the conditioned consciousness, the conditioned knowledge, anitya drishti, is limited, bounded, పరిచ్ఛిన్నము. మరి నన్ను నేను చూసుకోవడంలో నిత్య దృష్టి, హద్దులు లేవు, సెంటర్ లేదు, జ్ఞాత లేడు, జ్ఞేయము లేదు. ఈ చూపునందు ఫలానా హద్దు అంటూ లేదు. నేను కళ్ళు మూసుకొని నన్ను నేను చూస్తున్నాను. సెంటర్ ఉండదు. ఆ సెంటర్ లేని, పరిధులు లేని, లిమిటేషన్స్ లేని అనంతమైన అహమస్మియే ఎరుక. ఈ ఎరుక యందు శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, వినికిడి లేదు, మనసు లేదు, సంకల్పాలు లేవు, ఆలోచనలు లేవు, గతము లేదు, భవిష్యత్తు లేదు. కానీ ప్యాసివ్గా, సహజంగా వాటంతట అవే కొన్ని శబ్దాలు వస్తాయి లోపలకు. అవి సాక్షిగా ఏ ఇన్వాల్వ్మెంటు లేకుండా, తెలుసుకోవాలి అనే ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా తెలుస్తాయి. ఇలా ఉండడమే ధ్యానం. ఈ ధ్యానాన్ని జీవితంలో వస్తువులను చూచేటప్పుడు కూడా అనుభవంలో ఉంచుకుంటే జరిగేవి జరుగుతూ ఉంటాయి, తెలిసేవి తెలుస్తూ ఉంటాయి. జ్ఞాత, నేను జ్ఞాత, నేను కర్త అనే భావము పోతే పరిధులు లేని అపరిమితమైన అనంతమైన సచ్చిదానందమే
ఉంటుంది. ఇది నిత్య దృష్టి. ఇప్పుడు 5 నిమిషాలు ప్రాణాయామం చేస్తూ, అంటే లోతుగా, డీప్గా మొత్తం లంగ్స్ని ఫీల్ చేసుకొని కొద్దిసేపు 5 కౌంట్స్ నిలిపి మళ్ళీ నెమ్మదిగా విడుస్తూ ఓంకారాన్ని, అహమస్మిను మనసులోనే ధ్యానించుకుంటూ 5 నిమిషాలు ఉంటాం. ఇందులో చెయ్యడము, చూడడము, తెలుసుకోవడము, జ్ఞాత, తెలిసే జ్ఞేయము ఉండవు. నిత్యదృష్టి, 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 నిత్యదృష్టి. అహమస్మి, 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 అహమస్మి. స్టార్ట్ the dhyana.
ఓం. 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 నన్ను నేను చూస్తున్నాను. చూస్తున్నాను అంటే తెలియటమే. ఇక్కడ చూచుట వేరు, తెలియుట వేరు కాదు. ద్రష్టవ్యం అంటే జ్ఞాతవ్యం. తెలియడము మాత్రమే. సహజంగా పై శబ్దాలు తెలుస్తూ ఉండవచ్చు. పై డిస్టర్బెన్స్ సహజంగా లోపలికి రావచ్చు. కానీ నేను అనే సెంటర్, ఈ ఫాల్స్ నేను అనే సెంటర్ లేదు. జ్ఞాత లేడు. జ్ఞేయం, స్పెసిఫిక్ జ్ఞేయం ఏదీ లేదు. గమనించదగ్గ విషయం. రాగద్వేషాలు లేవు. మనసు లేదు. రాగద్వేషాలు ఉంటే మళ్ళీ అది అనిత్య దృష్టి, నిశ్శబ్దం. అది కూడా తెలుస్తోంది. ఇటువంటి తెలియుటను బాగా సాధన చేయాలి. ఈ తెలియుటలో ద్వంద్వాలేవి ఉండవు. ద్వంద్వములు లేని తెలియుట, తెలియవాడు లేని తెలియుట, జ్ఞాత లేని జ్ఞానం. జ్ఞేయం ఎలాగో లేదు. అబ్జర్వేషన్ వితౌట్ an observer. This is a unique observation without an observer. మరో మాటలో చాయిస్లెస్ అబ్జర్వేషన్. ఇచ్చలేని, రాగద్వేషాలు లేని అబ్జర్వేషన్. అదే ఎరుక, తెలియుట. ఈ ఎరుక అత్యంత ఉన్నతమైన సంపద. అదే పూర్ణత్వము. పూర్ణత్వానికి తీసుకొని పోయే మార్గం. ఈ మార్గాన్ని ఎవరు చూపిస్తారు? మార్గం అంటూ వేరే లేదుగా. కనుక నేనే. ఎవరికి చూపించాలి? వేరెవరూ లేరుగా. నాకే. నేను, నాకే ఈ చూపు. అంటే నా యందు నేను నిలిచియుండుట. దిస్ ఈస్ ది శివాస్ third eye or inner eye or జ్ఞాన నేత్రం. విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషా. విమూఢానాను పశ్యంతి అంటే అనిత్య దృష్టిలో ఉన్నవాళ్ళు అహమస్మిని తెలియజాలరు. బాహ్య విషయములను మాత్రమే అతి చక్కగా, నేర్పుగా తెలియగలరేమో కానీ నన్నును తెలియజాలరు. మాం న పశ్యతి. ఆ మాం అంటే మనమే, నేనే. విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అదే నిత్యదృష్టి, జ్ఞానదృష్టి, జ్ఞాననేత్రము, మూడవ కన్ను. ఈ చూపును
ధ్యానంలోనే కాకుండా వ్యావహారిక జీవితంలో కూడా అనుభవంలోకి తెచ్చుకోవడమే ధ్యానము. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 2 నిమిషాలు ఈ అహమస్మిలో, నిత్య దృష్టిలో లెటస్ సింక్, మునిగిపోదాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నిత్యదృష్టి, నిత్యదృష్టి, నిత్యదృష్టి. జ్ఞానదృష్టి, జ్ఞానదృష్టి. అంతర్దృష్టి, అంతర్దృష్టి, అంతర్దృష్టి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం. శివోహం, శివోహం. నిత్యదృష్టి, అంతర్దృష్టి, జ్ఞానదృష్టి. అహమస్మి, శివోహం, శివోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను మెల్లగా తెరవాలి. తెరిచి చూస్తున్నా కూడా, ప్రపంచంలో ప్రవేశిస్తున్నా కూడా బహిర్దృష్టి లేక ఉంటాం. స్వస్తి.